పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటనకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో బన్నీ అస్సలు తగ్గడం లేదు. వసూళ్ల విషయంలో కనబడిన ప్రతి రికార్డును రప్ప రప్ప అంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. దీంతో కేవలం 32 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 1831 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. హిందీలో 800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాలీవుడ్ ఖాన్ త్రయానికి కూడా ఇప్పటికీ సాధ్యం కాని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అత్యధిక వసూలు సాధించిన ఇండియన్ మూవీస్ లో రెండో స్థానంలో ఉన్న బాహుబలి 2ను ఇప్పటికే బీట్ చేసింది. 2000 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న దంగల్ ను అధిగమించే దిశగా వడివడిగా పరుగులు పెడుతోంది. తాజాగా పుష్ప 2 మరో అరుదైన ఘనత సాధించింది. అది బెంగాల్లో. మామూలుగా బెంగాలీ సినిమా మార్కెట్ చాలా చిన్నది. అక్కడ ఎక్కువగా తక్కువ బడ్జెట్ చిత్రాలు మాత్రమే తెరకెక్కుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 బెంగాల్లో 50 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక్కడ 2017లో వచ్చిన అమెజాన్ ఓబేజాన్ అనే సినిమా 48 కోట్ల వసూలతో అప్పట్లో రికార్డు నెలకొల్పింది. ఇది స్ట్రైట్ మూవీ. ఆ రికార్డును తాజాగా పుష్ప 2 బ్రేక్ చేసింది. ఓ డబ్బింగ్ సినిమా ఇలా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదు. కాగా 22 నిమిషాల నిడివిని అదనంగా ఈ సినిమాకు కలపనున్నారు. వాస్తవంగా పుష్ప 2 రీలోడ్ వర్షన్ జనవరి 10న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే సంక్రాంతి రేసులో 3 సినిమాలు వస్తుండడంతో కలెక్షన్స్ పరంగా వాటిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని దీని విడుదలను వాయిదా వేసుకున్నారు. దీంతో జనవరి 17న రీలోడ్ వర్షన్ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడం విశేషం.